హలో అండి, అందరికీ నమస్తే. మొదటి యూస్ఫుల్ టిప్, స్లైడింగ్ డోర్స్ కానీ విండోస్ మధ్యలో ఇలా డస్ట్ అనేది పడినప్పుడు మనం క్లీన్ చేయడం చాలా కష్టమవుతుంది కదండి. ఒక పేపర్ని తీసుకొని ఇలా విండో మధ్యలో కానీ స్లైడింగ్ డోర్ మధ్యలో పెట్టేసి పాడైపోయిన బ్రష్తో పేపర్ మధ్యలోకి ఈ సన్నటి డస్ట్ అంతా కూడా తీసుకొచ్చేసామనుకోండి, ఈ విండోస్ని కానీ స్లైడింగ్ డోర్ని చాలా ఈజీగా తక్కువ టైంలోనే క్లీన్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, వాషింగ్ ఏరియాలో వాషింగ్ మిషన్లో వచ్చే వాటర్ అంతా కూడా ఇలా మురికిగా ఉంటుంది కదండి. ఇలా ఫ్లోర్ పైన పడి జిడ్డుగా తయారైపోయినప్పుడు బకెట్లో కొన్ని వాటర్ని వేసుకున్నాక వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని మాత్రమే కొద్దిగా వేసుకోండి. ఇంకేది అవసరం లేదండి. ఈ ఒక్క లిక్విడ్ తోటే ఇలా ఫ్లోర్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. జిడ్డు కూడా చాలా ఈజీగా తొలగిపోతుందండి. చీపురు కట్టతో కానీ బ్రష్తో కానీ పదే పదే రుద్దాల్సిన పని లేదండి. ఇలా వాటర్ని వేసినాక ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేసిన తర్వాత ఇలా రుద్దేసామనుకోండి, ఒకేసారికి ఈజీగా క్లీన్ అయిపోతుంది. వాష్రూమ్ కూడా ఎక్కువగా జిడ్డు పట్టేసింది కదండి, దాంట్లో కూడా మనము ఈ లిక్విడ్ని వేసారనుకోండి త్వరగా క్లీన్ అయిపోతుంది. మరొక యూస్ఫుల్ టిప్, మాప్ స్టిక్ని కానీ వైపర్ స్టిక్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని మన ఇంట్లో ఉండే ఇలాంటి డస్టర్ కానీ లేదా స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దాన్నైనా తీసుకోవచ్చు. స్పాంజ్కి మధ్యలో హోల్ చేసి ఇలా స్టిక్ని పెట్టేసామనుకోండి, అది ఊడిపోకుండా ఉంటుంది. ఈ డస్టర్ పైన ఏదైనా లిక్విడ్ని వేసి మన ఇంట్లో ఉండే పైన ఉన్న కబోర్డ్స్ కానీ సెల్ఫ్లు కానీ ఏవైనా సరేనండి, మనము చేత్తో క్లీన్ చేయలేని వాటి అన్నిటినీ కూడా ఇలా డస్టర్కి కొద్దిగా లిక్విడ్ వేసి కింది నుండే ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీంతో ఫోటో ఫ్రేమ్స్ కానీ దేవుని ఫొటోస్ కానీ ఏవైనా సరేనండి, ఇలా అందని వాటిని అన్నిటినీ కూడా ఇలా డస్టర్ సాయంతో క్లీన్ చేసుకున్నారనుకోండి, మన పని కూడా చాలా సులువైపోతుంది. అంతే కదండి, ఈ డస్టర్ సహాయంతో పైన ఉన్న ఫ్యాన్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీనికోసం బెడ్ని కానీ స్టూల్స్ని కానీ ఏది ఎక్కకుండా ఇలా కింది నుండే మనము మన ఇంట్లో ఎన్ని ఫ్యాన్స్ ఉన్నా సరేనండి, ఈ ట్రిక్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సమ్మర్లో అయితే ఫ్యాన్స్ 24 అవర్స్ తిరుగుతాయి కదండి, దీనివల్ల డస్ట్ ఎక్కువగా ఉంటుంది. మనము క్లాత్తో కానీ దేంతో క్లీన్ చేయాల్సిన మళ్ళీ వాటిని వాష్ చేయాలి. ఇలా డస్ట్ అయితే వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా తయారవుతుంది. లిక్విడ్స్ని కానీ సోప్స్ని కానీ యూజ్ చేయాల్సిన పని కూడా ఉండదండి. తర్వాత ఈ డస్టర్ని మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఖాళీ కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి, కానీ దీంట్లో మందంగా ఉండే బాటిల్ని తీసుకొని పైన ఉన్న కవర్ని కట్ చేసుకోండి. వీడియోలో చూపించిన మాదిరిగా బాటిల్కి పైన కింద ఇలా మార్క్ ఉంది కదండి, దాని వరకు కట్ చేసుకోవాలి. ముందుగా నైఫ్ని వేడి చేసి ఇలా ఘాటు పెట్టుకున్న తర్వాత సీజర్తో మనము ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలా 2 సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ముందుగానే నేను అడుగు భాగానికి ఇలా చిన్న హోల్ చేసుకున్నానండి. ఈ బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి, ఆ క్యాప్ సైజు వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న అడుగు భాగం ఉంది కదండి, అలాగే పైన కట్ చేసుకున్న ఈ బాటిల్ని ఈ హోల్లో పెట్టేసేయండి. ఈ హోల్లో పెట్టిన తర్వాత క్యాప్ని కూడా పెట్టేసేయండి. ఇది చూడడానికి చాలా అందంగా కనబడుతుందండి. కావాలంటే మీరు కలర్స్ని కూడా వేసుకోవచ్చు. పైన షార్ప్గా ఉంటే కొవ్వొత్తితో కొద్దిగా వేడి చేసే షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది. దీంట్లో ఇలా మట్టిని వేసి మీకు నచ్చిన ఇండోర్ ప్లాంట్ కానీ అవుట్డోర్ ప్లాంట్ కానీ పెట్టేసుకోవచ్చు. మనీ ప్లాంట్ అనేది ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా ఈజీగా పెరుగుతుందండి. ఈ మనీ ప్లాంట్ని మనము ఇంట్లో ఎక్కడ పెట్టినా కూడా చూడడానికి చాలా అందంగా కనబడుతుందండి. వాటర్ వేసినవి కూడా కింద అస్సలకే పడదండి. మనము ముందుగా అడుగు భాగాన క్యాప్ని పెట్టేసాం కదా, దాంట్లోనే వాటర్ పడుతుంది. చూసారు కదండి, ఈ టిప్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పాడైపోయిన నిమ్మకాయలు కానీ నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేస్తాం. కానీ మన ఇంట్లో ఉండే డోర్ లాక్స్ ఉంటాయి కదండి, వాటి షైనింగ్ అనేది తగ్గిపోయినప్పుడు కానీ జిడ్డు పట్టినప్పుడు ఇలా నిమ్మ తొక్కతో క్లీన్ చేసుకోవాలి. ఎలాంటి డోర్ లాక్స్ అయినా పర్వాలేదండి, మంచి షైనింగ్లోకి జిడ్డు అనేది త్వరగా పోతుంది. కబోర్డ్స్కి ఉండే హ్యాండిల్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా ఇలా నిమ్మ తొక్కతో క్లీన్ చేసి చూడండి, మళ్ళీ అవి కొత్త దానిలా మెరుస్తాయి. ఆయిల్ క్యాన్స్ కానీ ఆయిల్ బాటిల్ నెయ్యి బాటిల్స్ ఉంటాయి కదండి, అడుగు బాగాన కింద అలాగే పెట్టేసామనుకోండి, ఫ్లోర్కి అంతా కూడా జిడ్డు పట్టేస్తుంది. నేను ఇంతకు ముందు వీడియోలో ఆయిల్ క్యాన్కి జిడ్డు పట్టకుండా ఉండే టిప్ని కూడా చూపించాను. కిచెన్లో వీటిని పెట్టే ముందు ఇలా పనికిరాని క్యాప్స్ ఉంటాయి కదండి, బిర్యానీ బ్యాగ్స్ యొక్క క్యాప్ని ముందుగా పెట్టేసి ఆయిల్ బాటిల్ని పెట్టేసామనుకోండి, జిడ్డు పట్టకుండా ఉండటం వలన త్వరగా క్లీన్ చేసుకోవచ్చు. బాస్మతి రైస్ని వాడకుండా చాలా రోజుల పాటు అలాగే పెట్టేసామనుకోండి, పురుగు పట్టడం కానీ స్మెల్ అనేది తగ్గిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. 2-3 బిర్యానీ ఆకులను బాస్మతి రైస్ని ఎందులో స్టోర్ చేసుకుంటున్నామో దాంట్లో వేసుకున్నాం అనుకోండి,
బాస్మతి రైస్కి వచ్చే వాసన అనేది అస్సలకే తగ్గదండి. అంతేకాకుండా పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. కూరగాయలు తీసుకున్నప్పుడు కానీ పండ్లు తీసుకున్నప్పుడు ఇలాంటి బాక్సులు వస్తాయండి. ఇలా క్యాప్ ఉన్న బాక్స్ను తీసుకున్నాక ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి కదండి, మనకి నచ్చిన ప్లాస్టిక్ గ్లాసులను ఎన్నైనా తీసుకోవచ్చు. ప్రతిరోజు కూరలో వాడే పోపు దినుసులు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఇలా ప్లాస్టిక్ గ్లాస్లో వేసుకొని ముందుగా తీసుకున్న బాక్స్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో మనము కవర్స్ని కొద్దిగా ఓపెన్ చేసి అలాగే పెట్టేసామండి. ఫ్రిడ్జ్ తీసినప్పుడు కూడా ఒక్కొక్కసారి అవి కింద పడతాయి కదా, వాటన్నిటిని కూడా కవర్లో నుంచి తీసి ఈ ప్లాస్టిక్ గ్లాస్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలన్నా మళ్ళీ వీటిని యూజ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు కూరలో వాడే పోపు దినుసులు ఉంటాయి కదండి, వాటన్నిటిని ఒక్కొక్క బాక్స్లో పెట్టకుండా ఇలా అన్నిటిని ఒకే దాంట్లో పెట్టేసామనుకోండి, మన పని కూడా చాలా సులువైపోతుందండి. చూసారు కదండి, దీంట్లో అయితే చాలా వరకు పడతాయి. మీరు ఎన్ని కావాలంటే అన్నీ ఇలా సర్దుకోవచ్చు. ప్లాస్టర్ ఉంటుంది కదండి, దాని మధ్యలో మనము ఫోనును పెట్టేసి కిచెన్లో కానీ హాల్లో కానీ ప్రతిసారి చేతిలో పట్టుకోకుండా ఇలా ప్లాస్టర్ మధ్యలో పెట్టేసామనుకోండి, కింద అయితే అస్సలకే పడదండి. ఎంతసేపు మనము గట్టిగా అటు ఇటు కదిపినా కానీ ఫోన్ అనేది అందులోనే ఫిక్స్ అయిపోతుంది. పిల్లలు కూడా దగ్గర నుంచి ఫోన్ని చూడకుండా ఇలా ప్లాస్టర్లో పెట్టేసామనుకోండి, ఏ డిస్టెన్స్లో పెట్టుకోవాలన్నా కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఆన్లైన్ క్లాసులు కానీ పిల్లలు ఆడుకున్నప్పుడు ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. వేస్ట్గా ఉన్న ఒక బాటిల్ని తీసుకున్నాక పై భాగాన్ని ఇలా కట్ చేసి వీడియోలో చూపించిన మాదిరిగా షార్ప్గా ఉండే ఒక దిక్కు మాత్రమే ఇలా కట్ చేసుకోవాలి. గ్యాస్ స్టవ్ యొక్క ఆన్ ఆఫ్ బటన్స్ని కానీ బర్నర్స్ ఉంటాయి కదండి, దాని చుట్టూ ఉండే జిడ్డును ఇలా షార్ప్గా ఉండే బాటిల్ సహాయంతో తీసేయచ్చు. మనము స్క్రబ్బర్తో కానీ క్లాత్తో కానీ క్లీన్ చేస్తాం, కానీ ఇలా సైడ్లో ఉన్న జిడ్డును అయితే అస్సలకి తీయలేం కదండి. ఇలా షార్ప్గా ఉండే బాటిల్స్తో తీసామనుకోండి, గ్యాస్ స్టవ్ అనేది ఎప్పుడు చూసినా కూడా నీట్గా ఉంటుంది. దీంతో గ్యాస్ స్టవ్ చుట్టూ కూడా ఇలా జిడ్డు ఉంటుంది కదండి, దాన్ని కూడా ఈజీగా తీసేయండి. వైపర్ స్టిక్ని తీసుకొని చినిగిపోయిన 2 సాక్స్లను ఇలా వైపర్ స్టిక్కి వేసిన తర్వాత ఫ్లోర్ పైన గట్టిగా అతుక్కున్న మరకలను కానీ ప్రతిసారి మాప్ స్టిక్తో క్లీన్ చేసామనుకోండి, వాటిని ఆరబెట్టుకోవడం చాలా టైం తీసుకుంటుంది కదా. ఇలా వైపర్ స్టిక్కి సాక్స్లు వేసి గట్టిగా ఉన్న మరకలను కూడా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అప్పుడు ఫ్లోర్ కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుందండి. సాక్స్లు కూడా త్వరగానే ఆరిపోతాయి. ఆయిల్ ప్యాకెట్లో నుంచి ఆయిల్ అంతా కూడా సపరేట్ చేసిన తర్వాత ఈ ప్యాకెట్ని ఇలా 3 సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మన ఇంట్లో ఉండే చపాతీ కర్ర కానీ వుడెన్ స్టిక్స్ ఉంటాయి కదండి, వాటన్నిటినీ కూడా ఇలా ఆయిల్ ప్యాకెట్లో 2-3 సార్లు ఇలా దొర్లించేసామనుకోండి, దానికంతా ఆయిల్ అంటుతుంది. ఈ వుడెన్ స్టిక్స్ అనేవి మళ్ళీ కొత్త దానిలా నీట్గా కనబడతాయి. ఇదే ఆయిల్ ప్యాకెట్లో ఎంతో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా, ఈ ప్యాకెట్లోనే మన ఇంట్లో ఉండే స్క్రూ డ్రైవర్, కటింగ్ ప్లేయర్స్, ఇలాంటి పానాలు ఉంటాయి కదండి, వాటన్నిటినీ కూడా ఇలా నూనె ప్యాకెట్కి బాగా రుద్దేసామనుకోండి, ఏదైనా సిల్ము కానీ డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. దీంట్లోనే ఒక 5 to 10 మినిట్స్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఈ ఆయిల్ ప్యాకెట్లో చుట్టేసి అలాగే పెట్టేసామనుకోండి, ఈ పనిముట్లు అనేవి చాలా నీట్గా క్లీన్గా తయారవుతాయి. దేవునికి ప్రతిరోజు ఫొటోస్కి పువ్వులు పెడతాం కదండి, రోజ్ ఫ్లవర్స్ అయితే స్మెల్ అనేది ఇంకా బాగుంటుంది. నేనైతే ఇక్కడ కొన్ని రోజ్ ఫ్లవర్ని 2-3 చామంతిలు ఉన్నాయండి, వాటన్నిటిని కూడా ఇందులో కలిపేసాను. మనము సమ్మర్ కాబట్టి వీటిని ఎండబెట్టాల్సిన అవసరం కూడా ఉండదండి. ఒక కవర్లో వేసామనుకోండి, 2-3 రోజులకే ఇవి పూర్తిగా ఇలా ఎండిపోతాయి. వీటిలో ఉండే కాడలన్నిటినీ కూడా తీసేసి ఈ ఫ్లవర్స్ అన్నిటినీ కూడా ఇలా పూర్తిగా చేత్తో స్మాష్ చేసేయాలి. పూర్తిగా ఎండిపోయాయి కాబట్టి ఇలా ఈజీగానే అవుతుందండి. తర్వాత వీటన్నిటినీ కూడా మనము ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవటం వలన ఈ ఫ్లవర్స్ అనేవి ఇలా సన్నగా పొడిలాగా వస్తుందండి. ఎంత పొడిగా చేసుకుంటే మనం చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఈ రోజ్ పౌడర్లోనే మనము 4-5 కానీ 7-8 కానీ కర్పూర బిళ్ళలను తీసుకొని సన్నగా పొడి చేసుకొని దీంట్లో కలిపేసుకోవాలి. గంధం పౌడర్ ఉంటుంది కదండి, దాన్ని కూడా 1 స్పూన్ వరకు ఈ పౌడర్లోనే కలిపేసుకోవాలి. వీటితో పాటు సాంబ్రాణి ఉంటుంది కదా, దాన్ని మనము చిన్న చిన్న పీసెస్గా కానీ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇక్కడ లావుగా ఉన్న
ఈ పొడిని తీసేసి సన్నగా ఉన్న పొడిని మాత్రమే దీంట్లో కలిపేసుకుంటున్నాను. మంచి సువాసన కోసం రోజ్ ఫ్లవర్ని ఇందులో కలుపుతున్నానండి. మీ దగ్గర ఉంటే యాడ్ చేయవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. వీటితో పాటు జవ్వాదు పౌడర్ ఉంటుంది కదా, ఇది కూడా మంచి సువాసన అనేది వస్తుందండి. దాన్ని కూడా ఒక చిటికెడంతా కూడా దీంట్లో కలిపేసుకోవాలి. ఇలా మంచి సువాసనవి వచ్చేటివి ఏదైనా ఉన్నా సరేనండి, దాన్ని దీంట్లో కలిపేసుకోండి. 1 టీ స్పూన్ వరకు నెయ్యిని, ఆవు నెయ్యిని కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ తీసుకొని మనం వేసినవన్నీ కూడా ఈ రోజ్ పౌడర్లో కలిసే విధంగా కలుపుకున్నాక కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ ఈ పౌడర్ని మొత్తాన్ని కూడా ఇలా తడిగా చేసుకోవాలి. వేరే పువ్వులను తీసుకోవటం కంటే ఇలాంటి మంచి కలర్లో ఉన్న రోజ్ ఫ్లవర్ని తీసుకున్నాం అనుకోండి, స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇలా పౌడర్ని అంతా కూడా మెత్తగా తడుపుకున్నాక మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వీటిని ప్రిపేర్ చేసుకోవాలి. మనము బయట డబ్బులు ఖర్చు పెట్టి ధూప్ స్టిక్ తీసుకుంటాం కదండి, అలా కాకుండా ఇలా ఇంట్లోనే ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మనము ధూప్ స్టిక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎటువంటి కెమికల్స్ని వాడకుండా ఇంట్లోనే మంచి సువాసన వచ్చేవన్నీ కలిపేసి ఇలా ధూప్ స్టిక్ని ప్రిపేర్ చేసుకున్నామనుకోండి, ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. అయితే ఈ ధూప్ స్టిక్ని ప్రిపేర్ చేయడానికి మనకి ఎలాంటివి అవసరం లేదండి. పాతది ఏదైనా ఇలాంటి ధూప్ స్టిక్ బాక్స్ ఉంటే దాంట్లో వచ్చే దానిపైన మనకి నచ్చిన షేప్లో ఏ విధంగానైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ఒక రోజంతా కూడా ఎండలో ఆరబెట్టుకోవాలి. డస్ట్బిన్లో మనము ముందుగానే ఇలా ఒక టిష్యూ పేపర్ని కానీ న్యూస్ పేపర్ని అడుగు భాగాన వేసామనుకోండి, వాటర్ అంతా కూడా ఇది పీల్ చేస్తుంది. ఇప్పుడు డస్ట్బిన్ కవర్ని వేసి సోప్ కవర్స్ ఉంటాయి కదండి, సోప్ కవర్స్ కానీ బాక్స్ ఉంటాయి కదా, డస్ట్బిన్లో నుంచి మంచి సువాసన రావాలి అంటే ఇలా కవర్ని అందులో వేసేసి డస్ట్బిన్ని ఎక్కడ పెట్టేసినా కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలాంటి సోప్ బాక్సులు ఉంటాయి కదండి, కోల్గేట్ పేస్ట్ బాక్సులు ఉంటాయి కదండి, వాటినైనా తీసుకోవచ్చు. ఇలా సైడ్లో వచ్చినవన్నీ కూడా కట్ చేసిన తర్వాత సోప్ బాక్స్ మందంగా ఉండటానికి పైన వచ్చిన క్యాప్ని కట్ చేసి ఈ బాక్స్ కింద పెట్టేసేయండి. దీంట్లో చిన్న చిన్న స్పూన్స్ కానీ సీజర్స్ కానీ నైఫ్స్ కానీ ప్రతిసారి వెతకాల్సినవన్నీ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఇలా సోప్ బాక్స్లో పెట్టేసి కబోర్డ్స్లో కానీ సెల్ఫ్లో కిచెన్లో ఎక్కడ పెట్టినా కూడా మనకి ఈజీగా తీసుకోవడానికి వీలు ఉంటుంది. ప్రతిసారి ఇలాంటి చిన్న చిన్న వాటి కోసం వెతకాల్సిన పని కూడా అస్సలకే ఉండదు. షూస్ని స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ ఆఫీస్కి వెళ్ళేవారు ఇలా షూస్ని వేసుకున్నాక తర్వాత ఈవినింగ్ వరకు దీంట్లో నుంచి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందండి. కాటన్ని ఇలా రెండుగా తీసుకున్నాక దీనిపై కొద్దిగా కంఫర్ట్ని వేయండి, లేదా మంచి సువాసన వచ్చే స్ప్రే కానీ వేసి ఈ కాటన్ని ఈ షూస్లో పెట్టేసామనుకోండి, షూస్లో నుంచి అస్సలకే బ్యాడ్ స్మెల్ రాదండి. కంఫర్ట్ ఉన్నంత వరకు కూడా చాలా రోజుల పాటు షూస్లో నుంచి మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇలా ఒక షూస్లో పెట్టి షూ ర్యాక్లో పెట్టినా కూడా షూ ర్యాక్ మొత్తం కూడా మంచి సువాసన అనేది వస్తుంది. ఐరన్ బాక్స్ని మనము చాలా రోజుల పాటు అలాగే పెట్టేసామనుకోండి, ఈ వేడి వలన దీనిపై ఇలాంటి నల్లటి మరకలు అనేవి ఏర్పడతాయి. ఇలా నిమ్మ తొక్క పైన మనము బేకింగ్ సోడాను వేసి ఈ ఐరన్ బాక్స్ పైన ఇలా బాగా రుద్దేసేయండి. ఇలా ఒక 30 సెకండ్స్ పాటు రుద్దేసామనుకోండి, ఐరన్ బాక్స్కి ఉన్న నలుపంతా కూడా ఈ నిమ్మ తొక్కకు వచ్చేస్తుంది. తర్వాత ఒక పొడి క్లాత్తో ఈ ఐరన్ బాక్స్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నామనుకోండి, ఐరన్ బాక్స్ పై ఉండే మరకలు అనేవి అస్సలకే కనిపించవు, దానిపైన గీతలు కూడా ఏర్పడవండి. ఇలా ఐరన్ బాక్స్ని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఐరన్ బాక్స్కి ఉండే వైర్ని ఇలా నీట్గా చుట్టేసిన తర్వాత క్లిప్పులు కానీ రబ్బర్ బ్యాండ్ కానీ ఏది అవసరం లేదండి. ఇలా డైరెక్ట్గా మనము ఐరన్ బాక్స్కి వచ్చిన మధ్యలో దీన్ని పెట్టేసామనుకోండి, వైర్ అనేది దాంట్లో నుంచి బయటికి రాకుండా ఇలా నీట్గా ఉంటుంది. స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, మనము విండోస్ యొక్క ఇలాంటి నెట్ని క్లీన్ చేయడానికి బ్రష్లను కాకుండా ఇలాంటి స్పాంజ్ స్క్రబ్బర్తో క్లీన్ చేసామనుకోండి, దాంట్లో ఉండే సన్నటి డస్ట్ అనేది ఇలా పూర్తిగా పోతుంది. అప్పుడు విండోస్లో నుంచి మంచి గాలి వెంటిలేషన్ అనేది పూర్తిగా వచ్చేస్తుందండి. ఫేస్కి ఒక మాస్క్ను వేసుకొని ఇలాంటి విండోస్ని క్లీన్ చేసుకోవాలి. చిన్న చిన్న సబ్బు తునుకలు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేస్తాం, కానీ వీటికి ఒక 4 కానీ 3 కానీ లవంగాలను ఇలా గుచ్చేసేయండి. గుచ్చేసిన ఈ సోప్ని మనము కబోర్డ్లో కానీ బీరువాలో కానీ ఎక్కడైనా పెట్టేసినా సరేనండి, దీనివల్ల ఈ స్మెల్కి బొద్దింకలు అనేవి కబోర్డ్లో చేరకుండా
అస్సలకే రావండి, బల్లులు కూడా రాకుండా ఉంటాయి. టిష్యూ పేపర్ రోల్స్ కానీ ఇలాంటి డస్ట్బిన్ కవర్స్ ఉంటాయి కదండి, ఇలాంటి రోల్స్ని మనము కబోర్డ్స్లో పెట్టేసి కొద్దిగా ఓపెన్ చేసి బయటకు పెట్టేసామనుకోండి, ఎంత కావాలనో టిష్యూ పేపర్ని కానీ ఈ డస్ట్బిన్ కవర్ని ఎక్కడి వరకు కావాలనో అక్కడ వరకు ఇలా కట్ చేసి తీసుకోవచ్చు. ప్రతిసారి ఓపెన్ చేయకుండా కబోర్డ్స్ని కానీ సెల్ఫ్ని కానీ ప్రతిసారి డోర్స్ని తీయకుండా ఇలా ఈజీగా మనము డస్ట్బిన్ కవర్ని తీసుకోవడానికి వీలవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. నెయిల్ కటర్ ఉంటుంది కదండి, నెయిల్స్ని కట్ చేసేటప్పుడు షార్ప్నెస్ అనేది లేనప్పుడు అయిపోయిన టాబ్లెట్ షీట్స్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా నెయిల్ కట్టర్తో చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. లేదంటే ఇంట్లో ఫాయిల్ పేపర్ ఉంటుంది కదండి, దాంతో కూడా ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, నెయిల్ కటర్ అనేది మళ్ళీ కొత్త దానిలా షార్ప్నెస్లోకి వస్తుంది. ఆయిల్ క్యాన్కి జిడ్డు పట్టినప్పుడు మన చేతులు నొప్పి పెట్టేదాకా క్లీన్ చేయాల్సి వస్తుంది. పదే పదే క్లీన్ చేయకుండా ఒకేసారి ఆయిల్ క్యాన్ని ఈజీగా క్లీన్ చేసుకోవాలి అంటే మన ఇంట్లో ఉండే కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా ఆయిల్ క్యాన్కి అప్లై చేసి టిష్యూ పేపర్తో కానీ లేదా మామూలుగా ఉండే ఏదైనా క్లాత్తో ఇలా రుద్దేశారనుకోండి, దానికి ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఎలాంటి లిక్విడ్లు వాడకుండా ఇలా ఒకేసారి పేస్ట్ని అప్లై చేసి క్లీన్ చేశారనుకోండి, ఎంత జిడ్డు మరకలైనా ఈజీగా క్లీన్ అయిపోతుంది. చూసారు కదండి, ఆయిల్ మరకలు అనేవి అస్సలకే కనిపించవు. ఇలా ఒకేసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా కనబడుతుంది. 10 రూపీస్ డస్టర్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చిన్న భాగాన్ని కట్ చేసుకోవాలి. లేదంటే మీ ఇంట్లో ఉండే ఏవైనా స్పాంజ్ క్లాత్లు ఉంటాయి కదండి, దాన్నైనా తీసుకోవచ్చు. ఇలా సమానంగా సీజర్తో కట్ చేసుకున్నాక డబుల్ గమ్ టేప్ ఉంటుంది కదండి, ఎంతవరకు డస్టర్ని కట్ చేసుకున్నామో అంతవరకు టేప్ని కట్ చేసి ఇలా డస్టర్కి అతికించేసేయండి. మన ఇంట్లో మెయిన్ డోర్స్ కానీ ఏ డోర్స్ అయినా సరేనండి, ఇలా గాలికి పడ్డప్పుడు కానీ పిల్లలు ప్రతిసారి ఆడుతూ చేస్తున్నప్పుడు శబ్దం అనేది ఎక్కువగా వస్తుంది. అలాగే గోడకు కూడా ఇలా చిన్న హోల్ అనేది పడుతూ ఉంటుందండి. మనము అతికించుకున్న ఈ డబుల్ గమ్ టేప్ని ఇలా వాల్కి అతికించేసి గాలికి కానీ లేదా ఎవరైనా గట్టిగా డోర్ని తీసినా కానీ మనకి ఎలాంటి శబ్దం అనేది ఉండదు. అప్పుడు గోడకు కూడా ఎలాంటి హోల్స్ కానీ క్రాక్స్ కానీ పడకుండా నీట్గా ఉంటుంది. డోర్ కూడా ఎలాంటి శబ్దం లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా ఇలా ఎంత గట్టిగా వేసినా కానీ డోర్ శబ్దం అనేది అస్సలకే వినిపించదు. చూసారు కదండి, పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కానీ లేదా గాలికి ఇలా డోర్ అనేది పడ్డప్పుడు మనము స్పాంజ్ని పెట్టేసామనుకోండి, నీట్గా ఉంటుంది. పట్టిన వాటిని పిండిని కానీ రవ్వను కానీ ఏదైనా జల్లెడ పట్టాలన్నప్పుడు ఇలా పట్టేసామనుకోండి, పక్కనంతా కూడా పడి వేస్ట్ అయిపోతుంది కదా. ఒక చిన్న గిన్నెను కానీ ఒక గ్లాస్నైనా తీసుకోవచ్చండి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా జల్లెడని రివర్స్లో పెట్టేసి ఇలా జల్లెడ పట్టేసుకున్నాం అనుకోండి, కింద పిండి అనేది అస్సలకే పడదండి, మధ్యలోనే పడుతుంది. చూస్తున్నారు కదండి, మనము కారం కానీ పిండి కానీ ఏది జల్లెడ పట్టుకోవాలన్నా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఏవి కూడా వేస్ట్ కాకుండా మన పని అనేది త్వరగా అయిపోతుంది. యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.